భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 14/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణపక్ష ద్వాదశి మంగళవారం. ద్వాదశి రాత్రి 9:12 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:18 వరకు. వర్జం రాత్రి 7:42 నుండి రాత్రి 9:18 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:15 నుండి 9:06 వరకు. రాత్రి 10:50 11:36 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:10. అమృత గడియల ఉదయం 5:57 లగాయతు 7:35 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు ఈరోజు. శుక్లయోగం మధ్యాహ్నం 1:12, కౌలవకరణం ఉదయం 9:22, తైతులకరణం రాత్రి 9:12. మేష సంక్రమణం ఈరోజు అశ్విని నక్షత్రం 1వ పాదంలో. అర్క అశ్విని నక్షత్రం ప్రథమ పాదే అర్క సంక్రమణ పుణ్యకాల దిన అన్నారు. సూర్యుడు అశ్విని నక్షత్రంలో మేషరాశిలో సంక్రమణం అవుతూ ఉన్నాడు ఈరోజు. అలాగే దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు రుణములు చేయవలసి రావాల్సి వచ్చుట, అనుకోని విధంగా ధన వ్యయ సూచనలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారు మానసికంగా భయము, రుణదాతల ఒత్తిడులు ఎక్కువగా ఉండే అవకాశం. మిథున రాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు, కుటుంబంలో అశాంతి, దైవ కార్యాచరణ. కర్కాటక రాశిలో స్వల్ప అనారోగ్యం కానీ నిరుద్యోగుల శుభవార్తలు వినుట, వ్యవసాయక మూలకంగా లాభాలు. సింహరాశి వారికి కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయము, ధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి నూతన వ్యాపార ఉద్యోగాల్లో లాభాలు, మిత్రుల యొక్క లేదా బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉండే అవకాశం. అలాగే తులారాశి వారికి నూతనమైన కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం, దానివల్ల కొన్ని లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం. మృష్టాన్న భోజనాలు, తేనేటి విందులు, వివాహాది శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశాలు. ధనుస్సు రాశి ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో అనుకోని శుభకార్యాలు నిర్వహణ, దానివల్ల శుభమూలిక ధన వ్యయము, ఆనందంగా ఉంటారు. అనుకోని ధనం కూడా ఏదో రకంగా మీకు వ్యాపార మూలికంగా కానీ ఏదైనా రావాల్సిన ధనం వచ్చి ఆనందంగా ఉండే అవకాశాలు. మకర రాశి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి, దైవ కార్యాల్లో లేదా దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఈరోజు ఉంది. కుంభరాశి వారు అనుకోని ఖర్చులు, అధిక శ్రమ ఉండే అవకాశం అయితే ఉంది. మీనరాశి వారి వృత్తిలో లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండే అవకాశాలు. ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. పైన ఉండే అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే అనుకూలం. నిన్న ఏకాది ఉపవాసం ఉన్నవాళ్ళు ఈరోజు రాత్రి 9 వరకు కూడా 9:12 ద్వాదశి ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 12 దాటిన తర్వాత భగవద్ ఆరాధన, శాలిగ్రామార్చన, శాలిగ్రామదానం, బ్రాహ్మణ భోజనం లేదా బ్రాహ్మణ స్వయంపాకం చేసి మీరు కూడా ద్వాదశి గడికి వెళ్లకుండా మధ్యాహ్నం 12 దాటిన తర్వాత భోజనం చేసి ఏకాది ఉపవాసానంతర ద్వాదశ పారాయణం పరిపూర్ణం అని చెప్పి కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని సమర్పిస్తే అన్ని విధాలుగా అనుకూలం. మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.